అసలు ఐశ్వర్యరాయ్ గారు ఒక తెలుగు సినిమాలో ఐటమ్స్ స్పెషల్ సాంగ్ చేయడం ఏంట్రా? హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ద న్యూ సిరీస్ కాల్డ్ పాత సినిమాలు చూస్తాం మీ ముందుకు తెచ్చి పెడతా. ఎపిసోడ్ 1లో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ రాబోయి చందమామ స్టారింగ్ నాగార్జున గారు, అంజలా జావేరి అండ్ కీర్తిరెడ్డి గారు అండ్ జగపతి బాబు గారు. ఇది 1999లో వచ్చింది కానీ బాయ్స్ సినిమా. అసలు దీని కాన్సెప్ట్ ఇస్ ద మోస్ట్ జెన్జీ కాన్సెప్ట్. ఎందుకు అంటే ఒక హీరో ఉంటాడు, ఒక హీరోయిన్ ఉంటుంది, హీరోకు మరదలు ఉంటుంది, హీరోయిన్కి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయి ఉంటుంది. కానీ వీళ్ళిద్దరూ ఒక సిచ్యువేషన్షిప్లో పడతారు. అది జెన్జీ లాంగ్వేజ్ రైట్ రాంగ్ నాకు తెలియదు. వీళ్ళిద్దరూ క్రూజ్లో కలిసి దే విల్ గెట్ అట్రాక్టెడ్ టు ఈచ్ అదర్ అండ్ దే వోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ లవ్ ఆర్ అట్రాక్షన్. కానీ మోస్ట్ మెచ్యూర్డ్గా అన్ని తెలుగు సినిమాల్లో కాకుండా మనల్ని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేస్తున్నామేమో, లెట్ us put a test for our love or whatever it is అని చెప్పి 90 days వరకు మనం కలవకూడదు. కలవకుండా కూడా మనకి ఈ ఫీలింగ్ ఉందంటే అది లవ్ లేకపోతే అట్రాక్షను అని చెప్పి వీళ్ళు పెడతారు. అరే కాన్సెప్ట్ ఏదో బాగానే ఉందిరా, కానీ ఎందుకు ఫ్లాప్ అయిన సినిమా అంటే స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్లో కొంచెం అదోలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో కామెడీ పెట్టారు కానీ వర్కౌట్ కాదు. బట్ దేర్ ఆర్ వెరీ క్యూట్ మూమెంట్స్ అండ్ నాగార్జున గారు ఇస్ హ్యాండ్సమ్ యాజ్ హెల్. మనీష్ శర్మ గారు అండి, సాంగ్స్ ఉంటాయి, బీజిఎం మ్యాన్. అసలు నాగార్జున గారి స్టైలింగ్కి ఆ బీజిఎం పడుతూ ఉంటే క్రేజీ ఉంటుంది. దిస్ వాజ్ డైరెక్టెడ్ బై, మీరే ట్యాగ్ చేయండి ఎవరినో.